మహిళా రిజర్వేషన్ల ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన చేస్తూ దక్షిణాదిలో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపునకు తాము వ్యతిరేకం కాదన్న సీఎం కేంద్రం రాజకీయ కుట్రలకు పాల్పడితే పోరాటం చేస్తామని ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వ ప్రజాపాలన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం నుంచి వచ్చిందేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ ఆశయాలను ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి 10 సంవత్సరాలలో ఆనాడు మంత్రివర్గంలో ఉన్న సంఖ్య ఎంత, ఏ జాతికి ఎంతుండేనో మీరు లెక్కేసుకోండి. ఈ దళితులకు, గిరిజనులకు ఈ రోజు మంత్రివర్గంలో ఉన్న లెక్కెంతనో మీరే లెక్కించి నాకు చెప్పండి. ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, లేకపోతే మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు, మంత్రులుగా మరో మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ గారు, వివేక్ వెంకట్ స్వామి గారు, 4 మంత్రులను, ఒక స్పీకర్ ను, విప్పులుగా వేముల వీరేశాన్ని, లేకపోతే రామచందర్ నాయకును, ఇవాళ మంత్రివర్గంలో మా సీతక్కను, ఇంతమందికి ప్రాతినిధ్యం ఉమ్మడి రాష్ట్రంలోనైనా వచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం 100 ఏళ్ల నష్టానికి దారితీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే వెనుక నుంచి కొందరు గోతులు తవ్వుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు పదవులు ఏలిన వారు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా అని సీఎం ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల అమలు ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రక్రియ చేపడుతున్నారు. ప్రోరేటా ప్రకారం 543 సీట్లు ఈరోజు దేశంలో ఉంటే 50% సీట్లు 272 సీట్లు పెంచుతాం. ఏ రాష్ట్రంలో ఎంతుందో ఆ రాష్ట్రంలో అందులో సగం పెంచుతామని. రేపు కేరళ 30 అయ్యి ఉత్తరప్రదేశ్ 120 అయితే ఈ అంతరం 60 నుంచి 90కి పెరుగుద్ది. సీట్లు దక్కడం వల్ల దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు నష్టం జరుగుతలేదా? ఇవాళ తెలంగాణలో 17 సీట్లుంటే 2 ఎస్టీలకు ఉన్నాయి, 3 ఎస్సీలకు ఉన్నాయి. ఇవి 30 సీట్లు అయితే ఎస్సీలకు 6 అవుతాయి, ఎస్టీలకు 4 అవుతాయి. కానీ అదే 25 అయితే ఇందులో తగ్గుతాయి. ఈ చిన్న లెక్క కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లకు లెక్క తెలుస్తలేదా? ఏ లెక్కన మా కోటాను తగ్గిస్తారు? సీట్లు పెంచడం ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళల కోటా పెంచుకోవాలన్నా? దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్కో, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్కో సీట్లు పెంచుకుంటుంటే చూసుకుంటా కూసుందమా? ఇది మన ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుంది. నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఉన్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు పాల్గొని విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం. అద్భుతమైనటువంటి ప్రతిభాశీలి, అపారమైన విజ్ఞాన ధని, ప్రజాస్వామ్య పునాదుల్ని భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా నిలబెట్టినటువంటి గొప్ప దార్శనికుడు, మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.